హాయ్ డియర్స్ అండ్ రెస్పెక్టెడ్ పేరెంట్స్ అండ్ రెస్పెక్టెడ్ టీచర్స్, నమస్తే. నేను మీ శ్రీ విజయ మాస్టర్ త్రిమూర్తులు వరసాల. చాలా ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ అండి. నిజంగా కొంతమందికి ఎడ్యుకేషన్ బాగా చదువుకోవాలంటుంది, వాళ్ళు ఎక్కువ అమౌంట్ పే చేయలేరు. పే చేయగలిగే వారు పే చేస్తారు, చేయలేని వారు అక్కడతో ఆగిపోతారు, సర్దుకుపోతారు. అలా కాకుండా 10th క్లాస్ తోనే ఇంజనీర్ అయ్యే అద్భుతం రెండు అవకాశాలు ఉన్నాయి. ఒకటి 10th నుంచి డైరెక్ట్ గా ట్రిపుల్ లో జాయిన్ అయితే 6+2 8 years ఎంటెక్ బీటెక్ ఎంటెక్ కూడా అయిపోతుంది ఫ్రీ ఎడ్యుకేషన్ ట్రిపుల్ నుంచి. అలా కాకుండా డిప్లొమా నుంచి వెళ్తే 3 years టెక్నికల్ ఇంజనీర్ అవుతాడు వాడు, కానీ డిప్లొమా ఇంజనీర్ అవుతాడు. తర్వాత బీటెక్ చదవాలని ఈసెట్ రాసుకుని వెళ్తాడు. ఇది కూడా తక్కువ ఖర్చుతో లక్షల్లో అవ్వకుండా జస్ట్ thousands of rupees అనమాట. నార్మల్ కామన్ మ్యాన్ కూడా చదివించగలిగే కోర్సెస్ ఈ రెండు అనమాట. ఓకేనా? అలాంటివి చాలా ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్. ఇది ఆంధ్ర అండ్ తెలంగాణ విద్యార్థులకి ఏదేమైనా 10th కంప్లీట్ అయిన ప్రతి విద్యార్థి రాయవలసిన ఎగ్జామ్ పాలిటెక్నిక్. ఎందుకని నువ్వు జాయిన్ అవ్వకో. ఇప్పుడు ఎలాంటి వాడైనా సరే 10th అయిన తర్వాత కాంపిటేటివ్ ప్రపంచం రావాలి. కాంపిటేటివ్ ప్రపంచం వచ్చి కాంపిటేటివ్ ప్రపంచానికి అలవాటు పడిన తర్వాత ఇంటర్మీడియట్ 10th అయిన తర్వాత ఎడ్యుకేషన్ చదువుకుంటూ వెళ్తే వాడు కాంపిటేటివ్ మూడ్ లో ఉంటాడు. అయితే పోటీ ప్రపంచంలో ఈ స్టేట్ ఆర్ నేషనల్ వైడ్ కాంపిటీషన్ తప్పకుండా వాడు అలవాటు పడాలి. అందుకని ప్రతి పేరెంట్ ఎగ్జామ్ రాయించండి. 1000 రూపాయలు ఖర్చు అయిపోవు కాబట్టి రాయిస్తే పిల్లవాడు దీనికోసం చదువుతాడు. ఆ నాలెడ్జ్ వల్ల 10th అయిన తర్వాత ఎడ్యుకేషన్ ఇంటర్మీడియట్ డిప్లొమా ట్రిపుల్ ఐటీ అన్ని చోట్ల అద్భుతంగా ఆ బేసిక్ ఉపయోగపడుతుంది. 10th క్లాస్ లో పబ్లిక్ ఎగ్జామ్ కోసం రాసి వదిలేశాడు, కానీ ఇప్పుడు మళ్ళీ చక్కగా వాడిని చదివించగలిగితే చూడండి. ఈ నిజంగా 10th క్లాస్ నుంచే ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ అంటే లక్షలు కాదు, 1000 కూడా ఖర్చు అవ్వకుండా ఫ్రీ ఎడ్యుకేషన్ తో చాలా అదృష్టమే. కాబట్టి ఇన్ఫర్మేషన్ అందరికీ షేర్ చేద్దాం. చూడండి, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ నోటిఫికేషన్ ఇచ్చారు, తప్పకుండా ఇప్పుడు అప్లై చేసుకోవాలి. చూడండి, కంప్లీట్ మెయిన్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను. టోటల్ ఎన్ని సీట్స్ ఉన్నాయి, ఎక్కడ బెస్ట్ కాలేజెస్ ఉన్నాయి, ఏవి గవర్నమెంట్ కాలేజీలు, ఏ కాలేజీ పడితే కాలేజ్ చదవకూడదు. ఓకేనా? పాలిటికల్ ఎంట్రన్స్ అసలు ఏమీ చదవకుండా రాసినా 30 మార్క్స్ వస్తాయి. 30 మార్క్స్ ఇస్తే డిప్లొమా జాయిన్ అయిపోవచ్చు. ఓకేనా? దాంట్లో ఒక స్పెషల్ గా వాడేటువంటి గవర్నమెంట్ రకరకాల స్కాలర్షిప్ రిలీజ్ చేసింది డిప్లొమా విద్యార్థుల కోసం. అవేంటో మీకు చెప్తాను ఇప్పుడు. ఆంధ్రప్రదేశ్ లో అప్లికేషన్ డేట్ ఈ మంత్ April 15th కల్లా అప్లై చేసేవారు. 15th లోపు అప్లై చేయాలి. 30th ఎగ్జామ్, ఈ నెల ఆఖరణ ఎగ్జామ్. నెల రోజులే ఉంది, 30 రోజుల ఐడియా. అలాగే సీట్స్ ఎన్ని ఉన్నాయి ఆంధ్ర అయినా తెలంగాణ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సీట్స్ 88,000. చూడండి, 88,000 88,141 సీట్స్ ఉన్నాయి. ఎక్కడెక్కడ ఉన్నాయి? గవర్నమెంట్ కాలేజ్ 88 గవర్నమెంట్ కాలేజెస్ ఉన్నాయి. 88 గవర్నమెంట్ కాలేజీలో 18,145 సీట్స్ ఉన్నాయి. ఇవన్నీ గవర్నమెంట్ అందులో నోటిఫికేషన్ ఇచ్చింది, నేను సొంతంగా చెప్పట్లా. కంప్లీట్ డేటా మన గ్రూప్ లో, డిస్క్రిప్షన్ లో మన గ్రూప్ ఉంది. ఆ గ్రూప్ లో మొత్తం ఇన్ఫర్మేషన్, ప్రీవియస్ ఎగ్జామ్ పేపర్స్, బోల్డ్ అండ్ మ్యాథమెటిక్స్ షార్ట్ కట్స్ అన్ని ఇన్ఫర్మేషన్స్ గవర్నమెంట్ రిలీజ్ చేసిన పాలిటెక్నిక్ ఎంట్రన్స్ మెటీరియల్ అన్ని మీకు ప్రొవైడ్ చేస్తాను. డోంట్ వరీ, డిస్క్రిప్షన్ లో గ్రూప్ లో. ఓకేనా? రైట్. ప్రైవేట్ కాలేజెస్ ఉన్నాయి, 191 కాలేజెస్ ఉన్నాయి. ఇక్కడ 70,000 సుమారుగా 70,000 కంటే ఎక్కువే ఉన్నాయి. 70,000 సీట్స్ ఉన్నాయి. టోటల్ గా 88,141 సీట్స్ ఉన్నాయి ఆంధ్రప్రదేశ్ లో డిప్లొమా విద్యార్థులకి. ఇకపోతే ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుందో చెప్తాను. దీనికి ముందు తెలంగాణ గురించి కూడా చూద్దాం. అప్లై చేయడానికి 19 April, దిస్ మంత్ 19 అంటే ఇది 15 అయితే అది 19, 4 days ఎక్స్ట్రా టైం. ఎగ్జామ్ డేట్ అయితే May 13th అండి. అంటే వాళ్ళకి 40 రోజుల టైం సుమారు, 40 రోజులు వేసుకోండి. వీళ్ళకి 30 days ఉంది, తెలంగాణ విద్యార్థులకు 40 days ఉంది. టోటల్ నెంబర్ ఆఫ్ సీట్స్. ఈ ఎగ్జామ్ ఎవరు రాయొచ్చు? 10th క్లాస్ చదివే ప్రతి విద్యార్థి రాయొచ్చండి. లిమిట్ ఏం లేదు. 10th క్లాస్ పాస్ అయ్యి ఉంటే చాలు. లాస్ట్ ఇయర్, బిఫోర్ లాస్ట్ ఎవరైనా రాసుకోవచ్చు. ఓకేనా? ఇంటర్మీడియట్ ఫెయిల్ అయిన విద్యార్థి కూడా మళ్ళీ రాసుకోవచ్చు, నో ప్రాబ్లం. అంటే వాడి కోరిక ఉంటుంది ఇక్కడ రాసుకోవచ్చు. సో సీట్స్ ఎన్ని ఉన్నాయి? 36,143. ఇవి మాత్రం ఇవి కొంచెం లాస్ట్ అంటే ఈ ఇయర్ లో అందులో నోటిఫికేషన్ లో కనిపించలేదు. ఇవి నేను అందులోనే ఎవరైనా బ్రోచర్ ఇస్తారు కదా ఎగ్జామ్, ఎంట్రన్స్ ఎగ్జామ్, అందులో చూసి రాసినయే. అప్రాక్సిమేట్ గా 34,000. ఇక్కడ చూడండి, పాలిటెక్నిక్. ఇక్కడ విషయం ఏంటంటే తెలంగాణ ఎగ్జామ్ మాత్రం అటు పాలిటెక్నిక్ అండ్ చూడండి, అగ్రికల్చర్, వెటర్నరీ, హార్టికల్చర్ 3 యూనివర్సిటీస్ ఉన్నాయి. ఇగో 3 యూనివర్సిటీ. ఆ యూనివర్సిటీస్ ఏంటో కూడా చెప్తారు. ఆ యూనివర్సిటీస్ కూడా ఈ పాలిటెక్నిక్ ఎగ్జామ్ ఎంట్రన్స్ నుంచే అడ్మిషన్ చేసుకుంటున్నారు. ఆంధ్ర అయితే ఓన్లీ పాలిటెక్నిక్ ఎగ్జామ్ ఎంట్రన్స్, ఇది పాలిటెక్నిక్ అడ్మిషన్స్ కోసము. ఇక్కడైతే అగ్రికల్చర్, ఇవి డిప్లొమా కోర్సెస్. అగ్రికల్చర్, వెటర్నరీ, హార్టికల్చర్ 3 యూనివర్సిటీస్ ఉన్నాయి. ఆ యూనివర్సిటీకి ఇక్కడే ఉన్నాయి. వారు కూడా ఈ ఎంట్రన్స్ ఎగ్జామ్ అడ్మిషన్ చేస్తున్నారు అనమాట. ఓకేనా? అవే డీటెయిల్స్ ఇస్తా చూడండి. ఇది మొత్తం పాలిటెక్నిక్ 34,963 సీట్స్ ఉన్నాయి. ఆ 3 యూనివర్సిటీస్ లో మాత్రం 1,180 సీట్స్ ఉన్నాయి. అవేంటి? ఇగో ఇప్పుడు చూడండి, ఇది ఎవరండి? ప్రొఫెసర్ జయరాం. ప్రొఫెసర్ జయరాం గారు. ఆయన అంటే ప్రొఫెసర్ జయరాం గారు, ఆయన పేరు మీద యూనివర్సిటీ పెట్టారు. ప్రొఫెసర్ జయరాం గారు తెలంగాణ అగ్రికల్చర్ యూనివర్సిటీ. అలాగే శ్రీ కొండా లక్ష్మణరావు గారి తెలంగాణ
తెలంగాణ హార్టికల్చర్ యూనివర్సిటీ, అలాగే పివి అంటే పివి నరసింహారావు గారు, తెలంగాణ వెటర్నరీ యూనివర్సిటీ. ఇలా 3 యూనివర్సిటీస్ లో కూడా అడ్మిషన్ దీని ద్వారా చేస్తారనమాట. సో ఎగ్జామ్ ప్యాటర్న్ చాలు. విషయం ఏంటంటే ఇక్కడ మహారాజ్ మ్యాథమెటిక్స్ చూడండి, ఎగ్జామ్ ప్యాటర్న్ చాలా ఈజీయే, కానీ చాలా కష్టం రాయడం. ఎందుకంటే 2 hours, ఆంధ్ర అయితే 2 hours టైం ఇస్తాడండి, 120 క్వశ్చన్స్ రాయాలి. హైలీ ఇంపాసిబుల్, రాయలేరు ఎవరు. ఎందుకంటే మ్యాథమెటిక్స్ 50 క్వశ్చన్స్ ఇస్తాడండి. 50 క్వశ్చన్స్ 50 minutes లో నీ వల్ల కాదు. ఎవ్వరు స్కూల్ టాపర్, డిస్ట్రిక్ట్ టాపర్ కూడా, స్టేట్ టాపర్ కూడా రాయలేరండి. ఎందుకు రాయలేరు అంటే 10th క్లాస్ వరకు వాళ్ళు డిస్క్రిప్టివ్ మోడల్ అంటారు. ఒక క్వశ్చన్ ఇస్తే అలా సుమారుగా 5 నిమిషాల పాటు రాయడం అలవాటు. కానీ ఇప్పుడు అలా కాదు. అక్కడ ఓన్లీ 1 minute లో క్వశ్చన్ నువ్వు చదవాలి, ఆ క్వశ్చన్ చదవాలి, అర్థం చేసుకోవాలి, సొల్యూషన్ చేయాలి, మళ్ళీ బబ్లింగ్ చేయాలి. హైలీ ఇంపాసిబుల్ విత్ ఇన్ 1 minute. కానీ మనం చెప్పిన షార్ట్ కట్స్ చూడండి, డిస్క్రిప్షన్ లో వీడియోస్ ఉన్నాయని, అలాగే వీడియో అడ్ అవుతాయి. ఇప్పుడు మన క్లాసులో ఉన్న పిల్లలందరూ ఆ షార్ట్ కట్స్ అన్ని మీకు నేర్పిస్తాను. 1/2 minute కాదు కదా, 5 to 10 seconds లో ఆన్సర్ ఎలా పెట్టాలి, అసలు పెద్ద పెట్టకుండానే దాన్ని కంటి చూపుతో ఎలా చేయాలని అద్భుతంగా నేను చెప్పున్నాను. ఓకే, 2020 నుంచి చెప్తున్నాను. ఇప్పుడు ఎండ్ ఆఫ్ ద వీడియోస్ వస్తాయి చూడండి, చాలా ఉన్నాయి. అలాగే ఇప్పుడు మన క్లాసుల్లో కూడా మళ్ళీ అప్డేట్ చేసి చెప్తాను. ఓకేనా, రైట్. ఇకపోతే చూడండి, మ్యాథమెటిక్స్ 50 bits, ఫిజిక్స్ 40 క్వశ్చన్స్, కెమిస్ట్రీ 30 క్వశ్చన్స్, టోటల్ 120 క్వశ్చన్స్ ఇస్తారు. 120 minutes లో రాయాలి. హైలీ ఇంపాసిబుల్ నార్మల్ స్టూడెంట్ కి. స్కూల్ టాపర్, డిస్ట్రిక్ట్ టాపర్ కూడా రాయలేడు అంతే. ఎందుకంటే అతను అద్భుతంగా రాస్తాడు, ఎక్కువ టైం తీసుకుని. ఇక్కడ కుదరదు, 1 minute అంతే. రాసి కరెక్ట్ పెడితే కరెక్ట్ వస్తుంది, లేదా రాంగ్ అవుతుంది అంతే. ఇక్కడ చూడండి, తెలంగాణ విద్యార్థులు మాత్రం 2 ర్యాంక్స్ ఇస్తారు. ఒకటి ఎంపీసీ ర్యాంక్, ఒకటి నాన్ ఎంపీసీ ర్యాంక్. నాన్ ఎంపీసీ ర్యాంక్ ఏంటంటే ఈ డిప్లొమా కోర్సెస్ కోసం. అది ఎలా ఇస్తారు, ఇక్కడ ఎగ్జామ్ ఇక్కడ కూడా 60 marks మ్యాథమెటిక్స్. 60 marks మ్యాథమెటిక్స్ అంటే హైలీ ఇంపాసిబుల్. నువ్వు రాయలేవు అసలు. 60 నిమిషాల్లో 60 క్వశ్చన్స్ ని నువ్వు గంటలో, నీ వల్ల కాదు. కానీ టెక్నిక్స్ ఫాలో అవుతాయి. చూడండి, 2.5 hours అన్నారు, 150 minutes, 150 bits. మ్యాథమెటిక్స్ 60, ఫిజిక్స్ 30, కెమిస్ట్రీ 30, బయాలజీ 30. అయితే ర్యాంక్స్ ఎలా ఇస్తారు చాలా క్లియర్ ఇచ్చారు. నేను అది చదివి మీకు చెప్తున్నాను. ఎంపీసీ అంటే మ్యాథ్ ర్యాంక్ ఓన్లీ ఎంపీసీ ర్యాంక్. అది మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ మీద ఇస్తాడు. నీకు అసలు బయాలజీ అవసరం లేదు, ఈ డిప్లొమా కోర్సెస్ నీకు పని లేదు అలాంటప్పుడు అసలు రాయవసరం లేదు బయాలజీ. నువ్వు రాయకుండా టెక్నిక్ అప్లై చేయొచ్చు. 150 minutes లో 150 bits, 120 bits ఆన్సర్ చేసుకోవచ్చు. పాలిటిక్కి వెళ్ళవాడికి స్టేట్ ర్యాంక్ కొట్టేచ్చు, బాగుంటుంది అది. ఓకేనా, అయితే పోతే మరి బయాలజీ రాయాలి, ఈ హార్టికల్చర్, వెటర్నరీ ఆటల్లోకి వెళ్తారనుకున్న వాళ్ళు మొత్తం క్వశ్చన్స్ రాయాల్సిందే. కానీ వాళ్ళకి ఏం చేస్తారంటే ఈ 60 క్వశ్చన్స్ ని 30కి మినిమైజ్ చేసి అప్పుడు 430s 120 మార్క్స్ గా తీసుకొని, 150 మార్క్స్ గా తీసుకొని, 530s 150 మార్క్స్ తీసుకుని దానికి ఎంపీసీ, నాన్ ఎంపీసీ ర్యాంక్ ఇస్తాను. అది నోటిఫికేషన్ క్లియర్ గా ఉంది, అన్ని నేను చదివే చెప్తున్నాను. ఓకే, అది దిస్ ఇస్ అబౌట్. కానీ ఇది ఎక్సలెంట్ అండి. జనరల్ గా ఆయన చెప్పాలంటే ఈ రోజుల్లో ఒక కార్పొరేట్ కాలేజీలో చదవాలంటే ఎన్ని లక్షలు ఖర్చు అయిపోతాయండి. 4 years డిప్లొమా, 4 years ఇంజనీరింగ్ అయ్యేసరికి 4 years ఏంటి, ఈ పిల్లవాడు వీడు ఇప్పుడు జాయిన్ అయితే 3 years డిప్లొమా అయిపోతున్న తర్వాత వాడు ఈసెట్ రాసుకోవచ్చు. చాలా ఈసెట్ కష్టమేం కాదండి. మిగిలిన వాళ్ళు చాలా మంది చదవరు. మనకి చదవాలంటే ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ లో మాత్రమే ఎంపీసీ ఉంటుంది, థర్డ్ ఇయర్ లో ఉండదు. జాగ్రత్తగా చదువు, ఫస్ట్ నుంచి చదువుకుంటూ పోతే చాలా ఈజీ ఈసెట్ కొట్టడం. ఎస్, ఏమి కోచింగ్కి వెళ్లకుండానే స్టేట్ ర్యాంక్స్ తెచ్చుకున్నాం మన పిల్లలు. కార్తికేయ అండ్ ఇంకా తేజ, ఇలా మంచి పిల్లలు ఉన్నారు. కోచింగ్ ఏమి వెళ్ళా, ఓకేనా, జస్ట్ గైడ్ లైన్స్ అయిపోతుంది. సో ఇదేంటి అప్పుడు చాలా ఇప్పుడు 10th class కంప్లీట్ అయిన విద్యార్థులు వృధాగా టైం వేస్ట్ చేయకుండా మీకు మంచిగా బ్రిడ్జ్ కోర్సు ఏర్పాటు చేశాను. 10th class అయిన తర్వాత అయ్యే ఎడ్యుకేషన్ దేనికైనా సరే, ఎంపీసీకి వెళ్తావా, ఇంటర్మీడియట్కి వెళ్తావా, డిప్లొమాకి వెళ్తావా, IIITకి వెళ్తావా, దేనికైనా ఉపయోగపడే అద్భుతమైన క్లాసెస్ మనం కండక్ట్ చేస్తున్నాం. చాలా అద్భుతంగా చెప్తాను, ఉపయోగించుకోండి. ఫీజు కూడా 333 రూపాయలు, 333 rupees per each సబ్జెక్ట్ అంతే. ఓకేనండి, ఎందుకంటే ఈ ఎగ్జామ్స్ రాసేది జనరల్ గా బిలో పోవర్టీ నార్మల్ పీపుల్, అలాంటి వారికి మనం అందించాలి. అది మన మోటో. ఓకేనా, ఇది చాలా ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ అండి. తప్పకుండా ఉపయోగపడే అందరికి పంపించండి. ఈ రోజుల్లో టెక్నికల్ ఎడ్యుకేషన్ చాలా అద్భుతంగా ఉంది. ఫ్యూచర్ కూడా ఎప్పటికీ టెక్నికల్ నాలెడ్జ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ బాగుంటుంది. కాబట్టి ఈ ఇన్ఫర్మేషన్ అందించండి. బ్రిడ్జ్ డౌన్ లో డిస్క్రిప్షన్ లో మన గ్రూప్ లింక్ ఉంది, అందులో మొత్తం ప్రీవియస్ ఎగ్జామ్ క్వశ్చన్ పేపర్స్ విత్ సొల్యూషన్స్, అలాగే అన్ని ఇన్ఫర్మేషన్స్ అందులో ప్రొవైడ్ చేశాను, తీసుకోండి. థ్యాంక్ యూ, నమస్తే.